హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నపడల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో అయితే 598 స్క్వేర్ ఫీట్లో కట్టిన ఇందిరమ్మ ఇల్లును అయితే చూడబోతున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి నేను చాలా వీడియోస్ అయితే తీసిన. ప్రజెంట్ అయితే ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. ఇది హౌస్ యొక్క బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రెన్స్. ఇది ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది. సమ్మర్లో అయితే పడుకోవడానికి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడనైతే. మ్యాక్సిమం హౌస్కి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తే ఎంత కంప్లీట్ అయిందో. ఎక్కువైందా తక్కువైందా అని మీరే చెప్పండి. ఈ ఇల్లు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హౌస్ యొక్క ఫ్రంట్ సైడ్ అండి. ఇవి ముందు స్టెప్స్తోనే వచ్చినాయి. వెంటిలేషన్కి అయితే ఒక విండోనైతే పెద్దగా తీసుకున్నారు. ఇది హౌస్ ఎంట్రెన్స్ అండి. హౌస్ డోర్స్ అయితే చాలా గ్రాండ్ లుకింగ్తో చేపించారండి. చూడగానే అమ్మ ఇంద్రభాంతి లాగా ఉందనిపించింది ఇల్లు చూడగానే. ఇల్లు చిన్న కట్టుకున్నామా పెద్ద కట్టుకున్నామనే కాదు, ఎంత మంచిగా కట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ ఇల్లు కూడా అదే సింపుల్గా చాలా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగానైతే డిజైన్ చేసుకుని అయితే వీళ్ళైతే గ్రాండ్ లుకింగ్తోనే నిర్మించుకున్నారు. ఇది హాల్ అండి. హాల్లో టీవీ యూనిట్ అయితే కొంచెం పెద్దగా తీసుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ కబోర్డ్స్ చేపించకుండా కొంచెం అట్రాక్షన్ కనిపించడానికి అయితే తీయించుకున్నారు ఇలా. ఇది బాగా పెద్ద కాకుండా మీడియం సైజులో అయితే హాల్ అయితే వచ్చింది. పెయింటింగ్ కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకు అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది హౌస్లోకి వెళ్ళగానే. ఈ హౌస్లో అయితే ఒక హాలు, కిచెన్, 2 బెడ్రూమ్స్ అయితే వచ్చినాయి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి కూడా చాలా నీట్గా వచ్చింది. లైటింగ్ సెక్షన్ కూడా తీసుకున్నారు దీనిలో. చాలా నీట్గా మంచి ఎలిగెంట్గా అనిపిస్తుంది రూమ్స్ అయితే. ఇంట్లో సామాన్ పెట్టుకోవడానికి అయితే చాలా స్పేస్ అనేది అవసరము. బట్ ఇక్కడ సజ్జలు అనేవి ఓపించుకున్నారు సామాన్ పెట్టుకోవడానికి అయితే. ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి సెల్ఫ్లు కూడా వేయించుకున్నారు. ఇంట్లో సెల్ఫ్స్ అనేది ఎక్కువ ఉంటే మనము చిన్న చిన్న బట్టలు కానీ చిన్న చిన్న ఐటమ్స్ కానీ బుక్స్ కానీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. ఇంటి వెంటిలేషన్ కోసం అయితే చాలా పెద్ద విండోని అయితే తీసుకున్నారు. ఈ విండోస్ కూడా గ్లాస్ వర్క్తో వచ్చినాయి. ఈ హౌస్ అయితే మా కజిన్ బ్రదర్ వాళ్ళది. రీసెంట్గానే అయితే గృహప్రవేశం చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ అండి. ఈ పూజా రూమ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఒక్కరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి సరిపోయే విధంగానైతే చాలా బాగుంది. ఇందులో పూర్తిగా టైల్స్ వచ్చే విధంగానైతే వేపించారు. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. పూజారంలో కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే పెట్టించారు. పూజారం కూడా చాలా నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వీలయ్యే విధంగానైతే ఉంది. 598 స్క్వేర్ ఫీట్లో హౌస్ అంటే చాలా చిన్నది వస్తుంది అనుకున్నా. బట్ ఇది కట్టినాక చూస్తే సరిపోద్ది అనిపిస్తుంది. చాలా మంది అనుకున్నారంట 598 స్క్వేర్ ఫీట్ అంటే చిన్నగా వస్తాయి, ఎందుకని వాళ్ళ లిస్ట్లో వాళ్ళ నేమ్ వచ్చినా కూడా వాళ్ళు తీసేసారట. చిన్న ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది. 598 స్క్వేర్ ఫీట్ అంటే 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ సరిపోద్ది అన్నట్టు. ఎవరికైనా ఈ ఇందిరమ్మ ఇల్లులో లిస్ట్ వస్తే కట్టుకోండి. 5 lakhs అంటే మామూలు కాదు కదా. 5 lakhs ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి ఈ అవకాశం ఎవరికైనా వస్తే యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దగా వచ్చేలా తీసుకున్నారు. అన్ని రూమ్స్లలో పిఓపి లైటింగ్ సెక్షన్ చాలా బాగుంది. కట్టుకున్న దాంట్లోనే పర్ఫెక్ట్గా కట్టుకోవాలనిపిస్తుంది ఇల్లుని చూస్తే. వెంటిలేషన్ కోసం కూడా విండో తీసుకున్నారు. ఏ రూమ్లో ప్రతి రూమ్కి కూడా మనము వెంటిలేషన్ ఉంటేనే ఆ రూమ్స్ అనేది చాలా నీట్గా పీస్ఫుల్గా కనిపిస్తుంది హౌస్ మొత్తము. బట్టలు కానీ బుక్స్ కానీ ఇంకేమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ప్రజెంట్ అయితే కబోర్డ్స్ చేపియాలి, ఇంకా చేపిస్తారంట. ఇంకా ఎక్కువ సామాన్ ఏమైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి అయితే వన్ సైడ్ అంటే వాష్రూమ్ పైన కూడా వచ్చేది ఆ విధంగానైతే సజ్జన అయితే ఓపించారు. నెక్స్ట్ ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఇందులో ఒక మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్, నెక్స్ట్ బయట ఒకటి వచ్చింది. ఇందులో కూడా అటాచ్డ్ అన్నట్టు వాష్రూమ్ ప్లస్ ఇది స్నానం చేయడానికి. ప్రజెంట్ అయితే ఇక్కడ కలర్ బాక్సెస్ అయితే స్టోర్ చేసారు. వాష్రూమ్లో కూడా మంచి సెలెక్షన్ చేసి టైల్స్ అయితే వేపించారు. చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది టైల్స్తోని. ఎంత మంచి కట్టుకున్నా సెలెక్షన్ అయితే బాగాలేకుంటే ఇల్లు అనేది నీట్గా ఉండదు. బట్ ఇక్కడ అయితే ఏ టైం చూసినా చాలా రిచ్ లుక్గా అనిపిస్తుంది. అదంతా మా అన్నయ్య వాళ్ళ కొడుకు, మా అన్నయ్య సెలెక్షన్ అన్నట్టు చాలా బాగుంది.
ఇల్లు అయితే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అనగానే ఆడవాళ్ళు ఎక్కువ ఉండేది కిచెన్ లో కాబట్టి కిచెన్ అనేది నీట్ గా ఉంటేనే మనకు బాగా ప్రశాంతంగా అయితే వంట చేయగలుగుతాము. ఆడవాళ్ళకి కిచెన్ అంటే ఒక వంట చేసే ప్లేస్ కాదు, అది కుటుంబాన్ని మొత్తానికి ప్రేమతో అన్నం పెట్టే చిన్న ప్రపంచం కాబట్టి అది నీట్ గా పీస్ఫుల్ గా కట్టుకుంటేనే మనకు ప్రశాంతంగా వంట చేసుకోగలుగుతారు. అయితే సింపుల్ గా నీట్ గా ఉండాలని అయితే డిజైన్ చేసుకున్నారు. చిన్న కిచెన్ అయినా మన అవసరమైన ప్రతి వస్తువు కూడా సరైన ప్లేస్ లో ఉండే విధంగా ప్లాన్ అయితే చేసుకున్నారు. సెల్ఫ్స్ కానీ చాలా నీట్ గా తీసుకున్నారు. కిచెన్ లోకి గాలి వెలుతురు చాలా ముఖ్యం కాబట్టి విండో కూడా పెద్దగా పెట్టించుకున్నారు. ఇది కిచెన్ ఎంట్రన్స్ సింపుల్ గా నీట్ గా ఉండేలైతే డిజైన్ చేసుకున్నారు. వంట చేసేటప్పుడైతే ఫ్రెష్ ఎయిర్ వస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అందుకే బయట సైడ్ ఒక డోర్ అయితే పెట్టించుకున్నారు. 598 లో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీనికి ఒక 25 lakhs వరకు ఖర్చు అయింది. ఎందుకంటే వాల్స్ కి లప్పం పెట్టించారు, పెయింటింగ్, టైల్స్, డోర్స్ కూడా హై క్వాలిటీలో తీసుకున్నారు కాబట్టి 25 lakhs వరకు అయింది. మీరు తక్కువ ఖర్చులో కూడా చేపించుకోవచ్చు. మనం ఇల్లు అనేది ఒకటేసారి కట్టుకుంటాం కాబట్టి మంచి ప్లానింగ్ తోనైతే కట్టుకోండి. ఇందిరమ్మ లిస్ట్ లో మీ పేరు ఏమైనా వస్తే మీరు తీసేయకండి, కట్టుకోండి. మనకున్న బడ్జెట్ లోనే కట్టుకోవచ్చు. చిన్న ఇల్లా పెద్ద ఇల్లా అని కాదండి, మనము ఎంత ఇష్టం కొద్దీ కట్టుకున్నాం అనేది అదే ముఖ్యము. ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి జస్ట్ 5 months లోనే ఇల్లు అయితే పూర్తి అయిపోయింది. చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసిర్రు. చాలా తొందరగా కంప్లీట్ చేసినా కూడా నీట్ గానైతే వర్క్ కూడా చేసిర్రు. చాలా బాగా కట్టిర్రు. ఈ ఇందిరమ్మ ఇల్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.